అందరికీ మన్నాతమ్మ ప్రారంభం చేసుకున్నాం. అందరూ కూడా నాతో చెప్పండి. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఎప్పుడు ఎల్లప్పుడూ యుగాగములందు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. సర్వోన్నతుడ మహిమోన్నతుడ మహిమ కలిగిన రాజా మీకు వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించుకొంచున్నాం ప్రభా. ఈ సమయమందు మే నెలలో ప్రభా మరొక పునరుత్థాన దినమును మాకు ఇచ్చారు. వందనాలు స్తోత్రములు ప్రభా. ఈ సమయమందు నాయన పునరుత్థాన దినములు ఆదివారపు ఆరాధన కార్యక్రమమును మేము ప్రారంభించుకొంచుండగా ప్రభా మీరే తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మలుగా మా జనకులు దావదశతో పరలోక పరిశుద్ధులతో దేవదూతల పటాలముతో మా మధ్య ఉండి ఉన్న తండ్రి మైగారిని కూడా ఇక్కడ ఉంచున్న ప్రభా మీకు వందనాలు స్తోత్రములు ప్రభా. మేము ప్రారంభించుకొంచుండగా ప్రభా మీరే మా మధ్య ఉండి నడిపించండి తండ్రి. ప్రారంభ ప్రార్థన ముగింపు ప్రార్థన వరకు మీరే అధ్యక్షత వహించి ప్రతి కార్యక్రమం మహిమకరముగా ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మీరు జరిగించి నడిపించండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించుకొంచున్నాం తండ్రి. నాయన ఈ సమయమందు మీరే ఉండి నడిపించండి. యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. శుభాకరా సుధాకరా విశుద్ధ వందనం శుభాకరా సుధాకరా విశుద్ధ వందనం నభు మీ సర్వోన్నత వందనం నభు మీ సర్వోన్నత వందనం శుభకరా సుధాకరా విశుద్ధ వందనం యెహోవా సజనకనీకు ఎంతయు ప్రాణుతి మహో నతుండ దివ్యుడగన మహిమ సంస్తుతి మహో నతుండ దివ్యుడగన మహిమ సంస్తుతి శుభకరా సుధాకరా విశుద్ధ వందనం విమోచక పిత్రాత్మచుంద విజయ మంగళం సమాస సృష్టి సాధనం సౌర్య మంగళం సమాస సృష్టి సాధనం సౌర్య మంగళం శుభకరా సుధాకరా విశుద్ధ వందనం వరాత్మ పితా పుత్రనిగా అరుణ స్తోత్రము వరా ప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము వరా ప్రదుండ హృదయ వాస స్తోత్రము శుభకరా సుధాకరా విశుద్ధ వందనం. హల్లెలూయా. షారోను మైదానముతో సమమైన మైదానము ఏ రాజా మాండులేదు ఏంచి చూడగా ఏ రాజా మాండులేదు ఏంచి చూడగా
నానా వర్ణాల పూర్ణర దృష్టి నాకర్షించు మానవా శుద్ధి ప్రభుని మదినాక మానవా శుద్ధి ప్రభుని మదినాకర్షించు ప్రభు యేసు రూపే సంఘవధువు ధరించే నామే ప్రభు యేసు రూపే సంఘవధువు ధరించే నామే విభావమే మంచు నేను వివరింపగలను విభావమే మంచు నేను వివరింపగలను స్వీయ రక్తమునా ప్రభు చిన్ని కన్యను శుద్ధి చేయపురమువంతి దాయి శిరముగను జయపురమువంతి దాయి శిరముగను నిష్పక్ష పాతము తోడ నిజము చేపావలెనన్న పుష్పావనా మిదియొకటియే పూర్ణార్థంబునా పుష్పావనా మిదియొకటియే దంబునా పరవాద గీతానంబు పాడించి నది సరాసమై నా పుష్పాల శారోను పొలము సరాసమై నా పుష్పాల శారోను పొలము శారోను పుష్పము వంటి సంగవధునకు క్రీస్తు ఏ రూపా మిచ్చినో నిన్నాగలనా ఏ రూపా మిచ్చినో నిన్నాగలనా నానావ నాలా పోవుల్ నరద్రోసి నాకర్షించు నానావ నాలా పోవుల్ నరద్రోసి నాకర్షించు మానవా శుద్ధి ప్రభుని మదినాకర్షించు మానవా శుద్ధి ప్రభుని మదినాకర్షించు శారోను మైదానముతో సమమైన మైదానంబు ఏ రూపా మిచ్చినో నిన్నాగలనా ఏ రూపా మిచ్చినో నిన్నాగలనా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 2వ పాట పాడుకుందామండి. 2వ పాట. అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి, అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి. ఆనాది దేవుండే, ఆనాది దేవుండే
అనాదిని ఒంటరిగానే ఉంది అనాదిని ఎక్కువ మంది అయినా ఎక్కువ మంది అయినా ఎవరిని గొల్వలెనో తెలియదు ఆందోళం ఎవరిని గొల్వలెనో తెలియదు ఆందోళం పరమాత్ముని మరుగు చేసెను అయ్యయ్యో పాపులలో చింత పాపులలో చింత పలువిధ దేవులను కల్పించిరి విచారం పలువిధ దేవులను కల్పించిరి విచారం కనుక సర్వమునకు కర్తయైన ఏకా దేవుని కనుగొనుడి కర్తయైన ఏకా దేవుని కనుగొనుడి కనుగొని మ్రోకండి కనుగొని మ్రోకండి అని బోధించుచున్నాము శుభవార్త అని బోధించుచున్నాము శుభవార్త ఆకాశము భూమియో ఆకాశము భూమియో లేక ముందే కాలము నూతను లేక ముందే కాలము తలు లేక ముందే దేవో లేక ముందే దేవో ఏకా దేవుడయ్యుంది గంభీరం ఏకా దేవుడయ్యుంది గంభీరం అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి అనాది పురుషుడైన దేవుని ఆరాధించండి ఆరాధి దేవుందే ఆరాధి దేవుందే అనంత దేవుడయ్యుంది అనాదిని అనంత దేవుడయ్యుంది అనాదిని దేవుని స్తోత్రం హల్లెలూయా అందరికీ మరణాంతం పరిశుద్ధాలయ క్రమంలోనికి వచ్చిన మనం అందరమును మౌనంగా తడవంచి కళ్ళు మూసుకుని వైపుకే చూద్దామండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి,
నీ ప్రత్యక్షత నిమిత్తమై నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించి కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొనుచున్న నీకు అనేక స్తుతులు. నీవు కలుగు చేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అందరితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగునా నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడి విషయంలోన్నిటిని దీవించమని ప్రభు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మత పరిశుద్ధులైన దేవుని సందుకు వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపగా పూర్వము మన పాప ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మన పాపం లేని వారమని చెప్పుకునే నేడల మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే నేడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులని మనలను పవిత్రులుగా చేయను. మన పాపం చేయను చెప్పుకునే నేడల ఆయనను అపదిగులుగా చేయవారు మోదము. ఆయన వాక్యం మనలో ఉండదు. తన అతిక్రమణకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు. మన పాపములను ఒప్పుకుందామండి. అందరు నాతో చెప్పండి. పరిశుద్ధుడైన ఓ దేవా, మేము మా జన్మమును బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాం. తలంపును బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాం. వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాం. ప్రవృత్తిని బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాం. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మను క్షమించుమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన పరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరూ పాపను క్షమించుచున్నాడు. శిక్షించుడికి ఇష్టపడడు, మన పాపలను జ్ఞాపకం చేసుకున్నాడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించుడుము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడైనందున పాపలను సహించుకునవలసింది కానీ అట్లు చేయక చారితీసి క్షమించుచున్నావు కనుక నీకు అనేక వందనములు. ఆమేన్. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మన జీవమయ యెహోవా దేవుని పావనాన మమ్మును దింపుమా. నాయంతరంగము లో వసించు లో సమస్తమా. పామరుల మని ప్రాజపకార ప్రతిఫలము పంపలేదు. పామరుల మని ప్రాజపకార ప్రతిఫలము పంపలేదు. భూమి కన్నా నాక సంబునా తేజుండు దైవా ప్రేమ భక్త జనులయందునా. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. పడమటికి తూర్పెంత ఎడమో పాపములకు మనకు నంత. పడమటికి పాపములకు మనకు నంత. ఎడము కలుగా చేసి ఉన్నాడు మన పాపములను. ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరులా. కొడుకులపై జాలి పడు విధముగా భక్తి పరులా. ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరులా. ఎడల జాలి పడును దేవుండు. ఆ కారణము చే దేవ సంస్తుతి
చేయవే మనసా. వాక్యం గురించి నిమిత్తము నిలబడిన మనమందరమున వాక్యం చదువుకుందాం అండి. తండ్రి అయిన దేవుని తలంచుకొంచు పాత నిబంధనలోని పాఠం చదువుకుందాం అండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 34 వచ్చేమో 31 వచ్చి నుండి చివరి వరకు మరి జాన్ పేట్రై గారు చదివి వినిపిస్తారు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 34 వచ్చేమో 31 వచ్చి నుండి చివరి వరకు చదువుకుందాం అండి. పిమ్మట రాజు తన స్థలమందు నిలవబడి, నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయముతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుచు యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. మరియు అతడు యెరూషలేము నందున్న వారినందరినీ, బెన్యామీనీయులందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకొనజేసెను. కనుక యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన యెహోవాను నిబంధన ప్రకారము ప్రవర్తించిరి. మరియు ఇశ్రాయేలీయులకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి ఇశ్రాయేలీయులందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేసెను. అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. వాక్యము దీవించును గాక. ఆమేన్. యెహోవా నా మొర లాలించెను, తన మహా దయను నన్ను గానించెను. ఆహార్నిశల దీనహీనుడగున ఏనేడు మొరలాలించెను, తన మహా దయను నన్ను గానించెను. కుమారుడైన తండ్రి తలంచుకుంటూ సువార్తలను పాఠం చదువుకున్నామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1 నుండి 4వ అధ్యాయం 6వ వచనం వరకు చదువుకున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 నుండి 6వ వచనం వరకు చదువుకున్నాం. ఆ దినమున యందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకున్నవాడు. మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసుకే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. లోకములు దానిలోని సమస్తమైన ఆశలు, లోకములు నీ సమస్తమైన ఆశలు నాకు వాడు వేసే చాలు. సైతానా నా వెనుకకు పో, నాకు వాడు వేసే చాలు. సైతానా నా వెనుకకు పో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసుకే హల్లెలూయా,
పరిశుద్ధాత్మ తల్లిని తలంచుకొని పత్రికలోని పాఠం చదువుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు జన్మమ్మ గారు చదివి వినిపిస్తారు. అయితే అన్నిటి అంతమో సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిగుటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనుగు కొనకుండా ఒకరినొకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉంది. ఒక్కొక్కడు కృపావరము పొందు కొలది ఒక్కొక్కడు ఉపచారము చేయుడి. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. వందనములు నీకు, వందనములు నీకు, వందనములు నీకు, శుభవందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి ప్రార్థన. తిరగని దేవ, భూమి ఆకాశం గనను వెండి బంగారముల గనను గొప్పదనకు నీ గ్రంథం మాకు దయచేస్తున్నావు కాబట్టి నీకు అనేక కృత స్తోత్రములు. నీ స్వయంగా మాకు చెప్పవలసిన మాటలన్నీ ఈ పుస్తకం ఇచ్చినావు గనక నీకు మా వందమును సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. మన విశ్వాసం పొందామండి. అందరూ నాతో చెప్పండి అమ్మా. దేవుడు ఆదిత్యం లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వంత్రత, సర్వకత్వము ఈ మొదలైన శుభలక్ష్యములతో నిత్యము మహాదేశమేగా ప్రకాశినాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడిగాను అనాశను బట్టి దేవుడిగాను సంచరించచ్చు దివ్య బోధల మూలముగాను అద్భుతములకు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శరణంపై వేసుకుని మరమవుట మూలముగాను ఆయన సమాధి నుండి 3వ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజస్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందనిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేర్చున్నాడని ఆయన 2వ మారు సంగమును కొనుక్కోటకు మేఘాసనుడై వచ్చిననియు మిగిలిన వారికి 7వ శ్రమ కలుగుననియు తర్వాత క్రీస్తునకును పెరుగెద్దములో అంత్యక్రీస్తు అవధి ప్రవక్త నరకములో వేయబడిననియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధిమననియు ఆ తరువాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు, మాగోగు అని పేర్లు గల సైన్యములను ఏర్పరచుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడుకుననియు క్రీస్తు అతనిని నరకములో పడివేననియు నమ్ముచున్నాను. అటు తరువాత ఆయన అందరికను తీర్పు విధించుననియు అవిశ్వాసము నరకములోనికి పంపివేననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా ఉండడం వలన భూమి పరలోకములో ఒక భాగననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవునిగానే ఉండి పనిచేర్చున్నాడని ఈయన ఆవేశములని దైవ గ్రంథము ప్రార్థనలోనికి వచ్చిననియు ఈయన వెలుగును బట్టి ఆ గ్రంథము అర్థముననియు తను ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన మూల్యమైన
రక్తం వలన గడిచిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మే విశ్వాసకి అందించినని నమ్ముచున్నాను. కనుక మాతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందదగు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గెలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరికీ మరణాత. ప్రతి ఒక్కరు ప్రభువును స్తుతించుచు రెండు స్థలాలు కూర్చున్నాడమ్మా. దేవుని యొక్క అత్యంత మహాకృపను బట్టి, దయని బట్టి, కనికరాను బట్టి నేటి దిన ఆదివారపు విశ్రాంతి దిన కార్యక్రమములు ఈ విధముగా కూడుకొనుటకు, ఏకీభవించుటకు, ప్రభువుని ఆరాధించుటకు ప్రభు తన గొప్ప కృప మనెల్లరకు అనుగ్రహించిన వారు ఉన్నారటి ప్రభువునికే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం మెండుగా కలుగును గాక. ఆమేన్. మరి సమయమునందు దేవుని విలువైన అమూల్యమైన వాక్య వర్తమానములోనికి మన వెళ్ళనయ్యున్నామండి. మన మధ్య ఉన్నటువంటి రెవరెండ్ ఏ జాన్ పలయ్య గారు, మన తండ్రి గారు బిషప్ డాక్టర్ చార్లీ జాన్ ఫినయ్ గారికి జ్యేష్ఠ కుమారులు, భీమవరము షకిన స్వస్థతశాల డైరెక్టర్గా ఉన్నటువంటి ప్రియులు రెవరెండ్ ఏ జాన్ పలయ్య గారు దేవుని యొక్క వాక్య సందేశం అందిస్తారు. ప్రతి ఒక్కరు చెప్పులు కొడుచు వారిని ఆహ్వానిద్దాం. అందరికీ మనవాతండి, అందరు కూడా కూర్చున్నామండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నేటి సమయమునందు దేవుని యొక్క అమూల్యమైన విలువైన వాక్యాన్ని ధ్యానము చేద్దామండి. గ్రంథములు కలిగిన వారు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాము. దేవుని యొక్క అమూల్యమైన విలువైన పరిశుద్ధ వాక్య గ్రంథంలోంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేద్దామండి. ఎవరు మీ గృహాల్లో ఉన్నవారు, అలాగనే ఈ యొక్క చుచుచు ఏకీభించుచున్నవారు, దేవుని స్తుతించుచు మీ స్థలాల్లో ఏకీభించవలసిన వారు ఉన్నారని మీకు నేను తెలియచేయచ్చు ఉన్నాను. దేవునికి స్తోత్ర. దేవుని యొక్క వాక్య వర్తమానములోనికి వెళుదామండి. గ్రంథాలు కలిగిన వారు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. దేవుని యొక్క పరిశుద్ధ వాక్య గ్రంథం నుంచి 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనము చదువుకుందామండి. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనము చదువుకుందామండి. దేవుని యొక్క పరిశుద్ధ వాక్య గ్రంథం నుంచి 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చాంటి ప్రార్థన. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహాత్మ్యము కలిగిన తండ్రి యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించున్నాము. నేటి సమయమునందు నీవే మాతో మాట్లాడండి. నీ ఉద్దేశములు మాకు తెలియచేయండి. నీ ఆలోచనలు మాకు ఇచ్చి నీలో మమ్మల్ని బలపరిచి లేవనెత్తమని. దేవా, నేటి దినమునందు నీవే ఈ కరోనా వైరస్ నుంచి విడుదల దయచేయగలిగిన వాడవని, నిన్ను విశ్వసించి నీలో ముందుకు నడిచే భాగ్యమును
మాలకు దయచేయమని యేసునామమున వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని సంగమా మీ అందరికీ యేసు నామమున శుభములు, దేవుని యొక్క దైవ దీవెన ఆశీర్వాదాలు నిండుగా కలుగచేయును కాక. ఆమేన్. కీర్తన పాడుకుని దేవుని యొక్క వాక్యలోనికి వెలుగుమండి. సుమధుర సురముల గానాలతో అందరూ కూడా చప్పలు కొడుతూ కీర్తనలు చెబుతాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో ఆడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహా ఆనందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహా ఆనందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర సురముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. ఏడాది తోవలు నీ నడిచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడిచిన జయవీరుడా నా విజయ సంగీతమా. ఎడారి త్రోవలు నీ నడచిన ఎరుగని మార్గములో నీ నడిచిన జయవీరుడా నా విజయ సంగీతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమకు, తరంగపు పొంగులు నీ బలము, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవి. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా. వేలాది నదులన్నీ నీ మహిమను, గంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. సుమధుర సురముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహానందమే నన్ను పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహానందమే నన్ను పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్య గ్రంథమునందు 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనమునందు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుని యొక్క వాక్య గ్రంథమునందు 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనములో దేవుడు గొప్ప మాటను ఇచ్చుచున్నాడు. ఈ రోజున సృష్టికర్త ఆయన, సర్వము కూడా ఆయన చేతిలో ఉన్నది, సర్వాధికారి, సకల కాలములకు దాత అయిన దేవుడు. నేటి దినమునందు మనలను కలుగు చేసిన వాడు ఆయనే. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు నేటి దిన ప్రపంచములో ఇంచుమించు 2వ ప్రపంచ యుద్ధము వచ్చిన కానించి ఇప్పటి వరకు కూడా ఇటువంటి భయంకరమైన విపత్తు ఎక్కడా కూడా చోటు చేసుకోలేదు. 2వ ప్రపంచ యుద్ధము వచ్చినప్పుడు ఇలా స్పందించిపోయినవి. అదే పరిస్థితులు, మళ్ళీ అదే ఘటనలు, అదే పరిస్థితులు, అదే భయంకరమైన ఘోర ప్రాణ నష్టము నేటి దినాల్లో సంభవించుచున్నవి. ఇది ఒక చిన్న వైరస్ అనేది ఒక చైనా ప్రాంతంలో ప్రారంభించబడి ఇది కొనసాగుతూ ఉన్నది.
దాదాపుగా 200 దేశాలు పైబడి అనేకమైన వారిని ఈ వైరస్ అనేది పట్టి పీడించుచున్నది. అనేక లక్షల మంది ప్రాణాలు తీర్చు, అనేక లక్షలాది మందిని ఆ యొక్క వైరస్ బారిలో పడి ఎంతో భయంకరమైన శ్రమ పొందుతూ ఉన్నారు. వాక్య గ్రంథమునందు మనం గమనించినట్లయితే వీటిని ఒక మాటలో చెప్పాలంటే తెలుగులో తెగులు అంటూ ఉన్నారు. ఏమంటున్నారు చెప్పండి? తెగులు. దేవునికి స్తోత్రం. తెగులు ఇది భయంకరమైన పరిస్థితి. చివరాఖరికి మానవునికి వ్యాధి వలె వచ్చి, లేకపోతే వివిధ శ్రమల వల్ల వచ్చి చివరాఖరికి దాన్ని వారిని ఎక్కడ తీసుకెళ్తుందంటే మరణానికి తీసుకెళ్లేదే తెగులు. వాక్య గ్రంథమునందు అనేక రకాలైన తెగులు మనం కనబడుచున్నాయి. చాలా మందికి తెగులు అనేటప్పటికీ ఐగుప్తీయులైన వారికి వచ్చిన తెగులు అని గుర్తొస్తుంది. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ వాక్య గ్రంథమునందు దేవుడు ఆయన ప్రజలైన వారికి కూడా తెగులు ఇచ్చుచున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన యొక్క జనాంగాన్ని తన మార్గములో పెట్టుకుంటానికి ఒక ఏర్పాటు చేయబడిన మార్గమే అదేమిటంటే తెగులు. ఓ మాట చెప్తున్నాను, దేవుడు సృష్టికర్త, ప్రజలందరూ దేవుడు కలుగు చేసిన మానవులే. ఈ ఐగుప్తీయులు కూడా ప్రభువు చేత కలుగు చేయబడిన వారే, ఆయన బిడ్డలే. అయితే దేవుడు ఐగుప్తీయులకు ఎందుకు తెగులు రప్పించాడు అంటే వారు దేవుని ప్రజలకు ఎలా వెళ్తున్నారు చెప్పండి? విరోధంగా వెళుతున్నారు. ఐగుప్తీయులకు వచ్చిన తెగులు ఎన్ని అంటే 9 రకాలు. ఎన్ని రకాలండి? అందరూ గట్టిగా చెప్పాలి. 9 రకాలు. అన్ని తెగులు ఒకసారి రాలేదండి. సృష్టికర్త ఒకసారి పంపించలేదు. ఒకదాని తర్వాత ఒకటి దేవుడు ఏం చేశాడు చెప్పండి? పంపించిన వాడై ఉన్నాడు. గమనించండి, ఈ తెగులు పంపించడానికి దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఏమిటంటే దేవుడు ఒక్కొక్క తెగుల్లో వారు మారతారేమో అని చూస్తారు. మొదటి తెగులు పంపించారు, అయినా సరే వారు మారలేదు. రెండో తెగులు పంపించారు, అందులో కూడా మారలేదు. మూడో తెగులు పంపించారు, అందులో కూడా మారలేదు. వారు మారకపోతే ఆ తెగులు ఇంకొక రీతిగా అది వచ్చుచున్నది. ఈ రోజున సృష్టికర్త అయిన దేవుడు పంపించిన ఈ తెగులను గురించి ఈ సృష్టి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ దేవుడే ఈ తెగులు పెట్టాడు. ఆ దేవునికి మనం లోబడాలి. లేని ఎడల ఈ రోజున కరోనా వైరస్ కింద వచ్చిందేమో, రేపది ఇంకో రీతిగా వస్తుందేమో అని భయపడవలసిన పని ఉన్నదని నేను వాక్య శ్రావకుడిగా తెలియచేయచ్చు. నాను దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. గమనించవలసిన విషయం ఏమిటంటే ఎప్పుడైతే వారు ఆ యొక్క 9వ తెగులు వచ్చిందో, ఆ యొక్క ప్రథమ కుమారులు చనిపోయారు. వారిలో పశ్చాత్తాపము, పరివర్తన వచ్చి ఇశ్రాయేలులైన వారిని వెళ్ళిపోండి, మీరు మీ దేవునికి పూజించుకోండి అని వదిలివేస్తారు. అక్కడతో వారి తెగులు ఏమైపోయి చెప్పండి? ఆగిపోయి. దేవునికి స్తోత్రం. గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ రోజున ఈ కరోనా వైరస్ కూడా ఆగిపోవాలంటే దీనికి ఒక ప్రక్రియ ఉంది, దీనికి ఒక సమాధానం ఉంది, దీనికి ఒక సొల్యూషన్ ఉంది. అదేమిటంటే దేవునికి అనుగుణంగా ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయబడాలి చెప్పండి? మార్చబడవలసిన వారై ఉన్నారు. చాలా మందికి అనుమానాలు లేగొత్తుతున్నాయి. ఇదేమిటంటే అమెరికా దేశములో, ఇటలీ ప్రాంతాలలో, అలాగే స్పెయిన్, ఇంకా బ్రిటన్, ఆయా చోట్ల ఎందుకంటే అంత ఎక్కువగా ఉన్నది? అది అన్ని కూడా క్రైస్తవ దేశాలే, దేవుని బహుగా నమ్ముకున్న దేశాలే. అయితే ఆ దేశములలో భక్తి చాలా ఎక్కువగా ఉండేది. రాను రాను ఆ భక్తి ఏమైపోయిందంటే తక్కువ అయిపోయింది. ఏమైపోయింది చెప్పండి? తగ్గిపోయింది. అందులో దేవుడిని నమ్ముకున్న వారు అనేకమైన గొప్ప గొప్ప మందిరాలు కట్టించారు. ఆ గొప్ప మందిరాలు వారు ఆ తర్వాత తరం వాళ్ళు మునుమనములు దాయక భక్తి లేక ఆ మందిరాలను ఏం చేశారంటే వారు సినిమా హాల్స్కును, అలాగే షాపింగ్ మాల్స్కును, బార్ అండ్ రెస్టారెంట్లకు వాటిని అమ్మివేయటం ద్వారా వారిలో భక్తి లేకపోయింది. ఆనాడు ఇశ్రాయేలులైన వారికి దేవుడు చేస్తున్న పని ఇక్కడ కూడా దేవుడు చేస్తున్నాడని బహు స్పష్టంగా వాక్య గ్రంథాన్ని బట్టి మనం చూడవలసిన వారమేనా. వ్యాక్సిన్ ఎందుకు రావటం లేదు?
అన్ని దేశాలలో నిద్రాహారాలు మానుకుని సైంటిస్టులైన వారు, డాక్టర్లైన వారు పరిశోధనలు చేస్తున్నారు కదా, ఇంకా ఎందుకు రావటం లేదు? గొప్ప జ్ఞానము కలిగిన వారు ఉన్నారు కదా, వ్యాక్సిన్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఇంకా ప్రజల్లోనికి రాలేదేమిటి అంటానికి వారు ఊతే తయారు చేస్తే వచ్చేది కాదు, దేవుడు అనుమతిస్తే వచ్చేది. దేవునికి స్తోత్రం. ఇది దేవుని స్వాధీనంలో ఉంది. ఈ రోజున వచ్చేయాలంటే వచ్చేది కాదు. ఇది దేవుని చిత్తం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ దేవుని చిత్తం వ్యాక్సిన్ రావాలని ఉంటే అప్పుడు దేవుడు ఎవరితోనైనా దాన్ని ఏం చేస్తాడు చెప్పండి? బయలుపడేటట్టు చేస్తాడు. దేవునికి స్తోత్రం. వాక్య గ్రంథమునందు ఈ రోజు నేను చెప్పే వాక్యం ఏమిటంటే, ఒకనాడు దావీదంట తన యొక్క ఆ రాజ్యములో ఎంతమంది గొప్ప సైనికులు ఉన్నారు, ఎంతమంది యుద్ధం చేసే వాళ్ళు ఉన్నారు, ఇశ్రాయేలీలో యూదుల్లో ఎంత గొప్పవారు సైనికులు ఉన్నారు, ఇంత బాగా నేను యుద్ధం చేస్తున్నాను కదా, ఆ సైనికులు ఎంతమంది ఉన్నారో ఆ బలాన్ని ఒకసారి చూడాలనుకున్నాడంట. అందుచేతనే అక్కడున్న వ్యక్తిని పిలిపించి వారిని లెక్క పెట్టించమన్నాడు. ఈ రోజున చాలా మందికి నా ఆస్తి ఎంత ఉందని చెప్పుకుంటారు, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందని చెప్పుకుంటారు, నా గొప్ప ఎంత ఉందని చెప్పుకుంటారు, నా చాతుర్యం ఎంత ఉందని చెప్పుకుంటారు. అదంతా నీది కాదు, అది దేవునిది అని ఈ రోజు నువ్వు గుర్తెరిగినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ రోజున ప్రపంచము కూడా, మానవాళ్ళందరూ కూడా చాలా మంది ఆయా దేశాలలో వారి యొక్క బలము, వారి శక్తి, వారి జ్ఞానము, వారి చాతుర్యం అనుకుని ఈ రోజున దేవుని విడిచిపెట్టి నా బలం, నా అహం, నా యొక్క గొప్ప ఈ విశిష్టత అని చెప్పుకుంటూ ఆ యొక్క వెర్రవీగుతున్న వారిని ఒక్కసారి దేవుడు మొత్తాడు. ఆనాడు ఆ యొక్క దావీదు మాట ఇచ్చాడు, ఇది ఎలా నీకు వచ్చింది అని. ఆ యొక్క అక్కడున్న లెక్క పెట్టేవాడు ఆ యొక్క రాజు దగ్గర ఉన్న గొప్పవాడు అంటుంటే, అయ్యా నేను చెప్పని వీళ్ళు లెక్కట్టంటే ఆ ప్రాంతం మొదలుకొని ఆ దేశంలో చివరి ప్రాంతం వరకు ఇశ్రాయేలీలలో నుంచి, యూదులలో నుంచి అందరినీ కూడా, సైనికులైన వారందరినీ కూడా లెక్క పెడితే ఆ లెక్క చుట్టూ చేత అలా తక్కువ లెక్కలుగా ఉన్నది. 8,04,00,000 మందిగా, చాలా తక్కువ మందిగా కనబడుతుంది. అప్పుడు తాను తెలుసుకున్నాడు, అయ్యో ఇదంతా దేవుని శక్తి కదా, నేను ఎలా లెక్క పెట్టించాను, ఈ యొక్క లెక్కలు నేను ఎలా వేస్తాను, నేను దేవునికి వ్యతిరేకంగా చేశాను, నేను ఎలా దేవునికి నేను వ్యతిరేకమైన పని చేస్తానని కృంగిపోతాడు. ఆ ఉదయ కాలం అందే ప్రవక్త వచ్చి అంటున్నాడు, యెహోవా దేవుడు నీకు 3 నాశనాలు ఉన్నాయి, వీటిలో ఏదో ఒకటి ఎంచుకోమన్నాడు, వాటి ద్వారా నీకు చేసిన పని ద్వారా నష్టాన్ని కలిగించనన్నాడు. బహు దుఃఖపడుతున్నాడు. మొదటి నష్టము 12 నెలల పాటు తెగులు వస్తాయి. రెండవ నష్టము తాను తన శత్రువు చేత 3 నెలలు పరిగెట్టింప చేయబడతాడు. ఇక మూడవది ఏమిటంటే 3 రోజులు భయంకరమైన ప్రజలు ఆ యొక్క వ్యాధి చేత మరణించబడతారు, దేవుని చేత మొత్తబడతారు. ఈ 3 వాటిలో ఏది నీకు కావాలి అంటే అతను అనుకుంటాడు, శత్రువు చేత బాధించబడటం కంటే యెహోవా దేవుని చేత బాధించబడటమే మేలు అని చెప్పి, మూడవది ఆ తెగులు కాకుండా మొదటిది, రెండవది శత్రువు చేత కాకుండా మూడవది ఆ యొక్క 3 రోజుల్లో ఆ యొక్క జనాంగానికి నష్టం కలుగుతుందన్న దాన్ని ఓకే చేయించండి ప్రభువారితో. ఆ తర్వాత రోజు ఉదయ కాలం నుండి ప్రారంభించబడింది. దేవుడు తన దూతను పంపించాడు. ఆ దూత ఆ యొక్క దేశం మీద చేతుల నుంచి ఆ మనుషులందరినీ కూడా మొత్తుతుంది. మనుషులు రాలిపోతున్నారు. ఒక రోజు సాయంకాలానికెల్లా 70,000 మంది రాలిపోయారు. ఈ ఘోర నష్టాన్ని, ఈ ఘోర మరణాన్ని, ఈ ఘోర ఆ భయంకరమైన ఏడ్పును చూడలేక దావీదు పరుగున దేవుని దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యో వారు గొర్రె పిల్లలాంటి వారు, తప్పు చేస్తుంది నేను, అహమించింది నేను, లెక్క పెట్టించింది నేను, గర్వించింది నేను, వారికి శిక్ష ఎలా వేయుచున్నావు? నేనేం చేయవలసి ఉన్నది అంటే, దేవుడు పలానా చోటన నీవు నాకు బలిపీఠమును కట్టి దహన బలులను అర్పణ చేయి. దేవుడికి స్తోత్రం. ఆ యొక్క చోట నీవు దహన బలులను అర్పించినప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నా ఉగ్రత అక్కడ నుండి తీసివేస్తానని దేవుని యొక్క వాక్య గ్రంథమునందు దేవుడు బహు స్పష్టంగా తెలియచేయుచున్నాడని వాక్య గ్రంథాన్ని బట్టి మనము చూడగలుగుతూ ఉన్నాము.
దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు అక్కడ బహు స్పష్టంగా కనబడుచు ఉన్నాయని దేవుని యొక్క వాక్య సేవకునిగా నేను మీకు తెలియచేస్తున్నాను. ఆ సమయం వెంటనే దేవుని యొక్క ఆ యొక్క మరి కట్టెల్లో పెంచడానికి, ఆ యొక్క దేవునికి బలు అర్పించడానికి రాళ్ళను, ఆ యొక్క కాడిని, యుద్ధులను తీసుకురావడానికి తాను ఒక వ్యక్తి దగ్గరికి, దాసు దగ్గరికి బయలుదేరాడు. అయ్యా, దేవుని ఉగ్రత రాబోతుంది, మనుషులు నాశనం చేయబోతుంది, దాన్ని ఆపు చేయటానికి ఇప్పుడే బలి అర్పించాలి, దేవునికి అన్ని రకాలైన ఆ యొక్క బలులు అర్పించాలని ప్రవర్తన పిలిపించాడు. ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళాడు. ఆ రాళ్ళను తీసుకుంటుంటే ఆ దాసుని దగ్గర నుంచి దాసి అంటున్నాడు, నీకు కావలసినంత తీసుకో, నీవు నాకు సొమ్మేమి ఇవ్వక్కర్లేదు అన్నప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, నేను నా కోసం తీసుకోవట్లేదు, ఇది దేవునికి బలర్పించటానికి నీకు సొమ్మును చెల్లించి తీసుకుంటానని 30 వెండి తొలములు సొమ్మును చెల్లించి తాను ఆ యొక్క కట్టెలు కట్టడానికి, ఆ రాళ్ళు పేర్చడానికి రాళ్ళను, చెక్క మొక్కలను తీసుకుని వెళ్ళి అవన్నీ కట్టించాడు. దేవుని సంగమా, అవన్నీ కట్టించి అవన్నీ చేయించి దేవుని దగ్గర అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే సాష్టాంగ నమస్కారము చేసి దేవుని దగ్గర ప్రార్థించుచు ఉన్నట్లుగా వాక్య గ్రంథమునందు మనము చూడగలుగుతూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలమైన మనము వాక్య గ్రంథములు 2వ సమూయేలు గ్రంథములో మనం గమనించినట్లయితే 24వ అధ్యాయములో 18వ వచనములో, ఆ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, నీవు పోయి ఒబీసీయుడైన ఆరో నా యుద్ధకు కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చెప్పున, ఆ గాదు అనే ప్రవక్త దేవుని యొక్క ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని ఆజ్ఞ ఇచ్చాడు. అదేమిటంటే, ఇదిగో ఈ గాదు అనే ప్రవక్త చెప్తున్నాడమ్మా, ఆలకించండి, నీవు యెహోవాకు బలిపీఠమును కట్టి అక్కడ దహన బలులను ఏర్పాటు చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవా, ఆనాడు దావీదు చేసిన పని ఏమిటంటే, దేవా, నేను అహమించాను, నేను తప్పు చేస్తాను, లెక్క పెట్టాలని చూస్తాను, ఇది నా బలం, ఇది నా శక్తి అని నేను విరవిగి వాళ్ళని చూచాను, కానీ అది తప్పు, ఇదంతయు నీ శక్తి అని దేవునికి తిరిగి తాను సరిచేసుకుని బలు అర్పణలు చేయగా దేవుడు యెహోవా దూత మొత్తటమున ఆపివేశాడు. వాక్య గ్రంథములో మనం గమనించినట్లయితే 25వ వచనము, అదే అధ్యాయం 2వ సమూయేలు 24వ అధ్యాయం 25వ వచనంలో, అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను, సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడే విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనం గమనించినట్లయితే అమ్మా, ఇందులో బహు లోపలికి వెళ్ళినట్లయితే కొంత లోతు అర్థాన్ని మనం చూసినట్లయితే ఇందులో కొంత లోతు అర్థం ఏమిటంటే, దావీదు చేసిన తప్పును ఒప్పుకున్నాడు. ప్రార్థన చేస్తే సరిపోదండి, ఒప్పుకోవాలి. అందుచేత ఇందాక వాక్య గ్రంథములో నేను చెప్పినబడిన ఆ వాక్యములో 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, నా పేరు పెట్టబడిన జనులు అమ్మా ఏం చేసుకోవాలి మొట్టమొదటిగా అంటే, తమ్మును తాము తగ్గించుకొనవలెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయాలి చెప్పండి? తమ్మును తాము తగ్గించుకోవాలి. ఈ రోజున మానవులైన వారు విరవీగుతున్నారు. ఈ యొక్క ప్రపంచమంతా కూడా మా చేతుల మీద వెళుతుంది. ఓ రోజున అమెరికా దేశం నుండి అక్కడ పనిచేస్తున్న నాకు అన్ని వరుస అవుతారు, అక్కడ మంచి ఉద్యోగం చేసుకుంటున్నారు, హైదరాబాదులో ఉంటారు. వారు అమెరికా దేశంలో వారు ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. వారు తిరిగి వచ్చినప్పుడు దేవుని యొక్క సేవ మాటలు మాట్లాడుతూ, అయ్యా అక్కడ మందిరాలు ఎలా ఉంటాయి, ఒక్కొక్క మందిరం ఎంత పెద్దది అంటే, ఆయన అన్నాడు,
100, 200, 300 మించి పట్టేవి ఉండవండి, అంత పెద్ద ఉండవు. అక్కడక్కడ పెద్ద ఉంటాయి కానీ ఎక్కువ మందిరాలు చిన్న చిన్న మందిరాలే. తక్కువ మంది పట్టేవే కానీ పెద్ద మందిరాలు ఉంటాయి, ఎత్తైన మందిరాలు ఉంటాయి, గంభీరంగా కనబడతాయి అన్నారు. సరే అని చెప్పి ఆయన ఇల్లు చర్చ్ ఫోటోలన్నీ చూస్తుండగా చర్చిలో చాలా బెంచీలు ఖాళీగా ఉన్నాయి. ఆ యొక్క మందిరాల్లో నేను చూసినప్పుడు 50%, మ్యాక్సిమం అయితే 70-60% మాత్రమే కూర్చునేవారు కానీ ఉన్న ప్రదేశం అంతా కూడా ఖాళీగా ఉండేది. అప్పుడు నేను అడిగాను, అయ్యా ఏంటయ్యా ఇదంతా ఖాళీగా ఉంది అంటే ఆయన అన్నాడు, ఆ యొక్క మందిరాలకి, ఇక్కడైతే మందిరాలకి చిన్న పిల్లల నుంచి పెద్దలు, వృద్ధులు, యవనస్తులు అందరూ వస్తారు కానీ అక్కడ యవనస్తులు కానీ ఆ యొక్క వివాహమైన వారు కానీ రారు. ఎప్పుడు వస్తారంటే వారు మా యొక్క వృద్ధాప్యములోనే వస్తారన్నారు. ఎప్పుడు వస్తారంట? వృద్ధాప్యంలోనే వస్తారంట. ఆ వృద్ధాప్యంలోనే దేవుని దగ్గరికి వస్తారంట. అప్పుడే దేవుని తెలుసుకుంటారంట, అప్పుడే దేవుని వెంబడిస్తారంట. యవనస్తులంట అంతగా రారంటండి అసలు మందిరాలకి అమెరికా దేశంలో. అదేంటిది, ఎందుకు రారు అని నేను అడిగినప్పుడు వాళ్ళ నా మాట ఏమిటంటే, యవనంలో వారి శక్తిమంతులు, జ్ఞానం కలిగిన వారు, ఏదైనా చేయగలరు, అందుచేత దేవుడు మాకు అక్కర్లే, దేవుడు మాకు అవసరంలే అని చెప్పేసి తిరుగుతూ ఉంటారంట. ఆ యొక్క పెద్దలైన వారు అంటే వృద్ధులు కాకుండా ఉన్నవారు ఉంటారు చూసారా, వారే ఉద్యోగాలు, వ్యాపారాలు అలసిపోయి సంపాదించి ఆ శనివారం, ఆదివారం వచ్చినప్పటికెల్లా ఆ లాంగ్ డ్రైవ్లకును, వీక్అవుట్స్కును బయటికి వెళ్తారంట. దేవుడు అక్కర్లేదంట. వారు సంవత్సరానికి 2 రోజులు వస్తారంట. క్రిస్మస్ పండక్కిను, ఇంకెప్పుడు చెప్పండి, ఈస్టర్ పండక్కి వస్తారంట. ఎంత భయంకరమో! దేవుని మరిచారు, విడిచారు. అమ్మా, ఈ రోజున మనం గమనించినట్లయితే దేవుడు వారి అహం చూపించాలని, వారి గర్వం అణచాలని దేవుని యొక్క ఉద్దేశం అయితే మా దేవుడిని ఆపుచేటకు ఏ మానవుడు సరిపోయినాడు. ఈ రోజున మనం గమనించినట్లయితే దేవుని వాక్య గ్రంథం సెలవిస్తుంది, ఈ ఒక్క వచనం రీతిగా చేస్తే ప్రపంచము ఆశీర్వదించబడుతుందని అనేక మంది ప్రవక్తల చేత, దేవుని దాసుల చేత చెప్పబడుతుంది. నేను కూడా ఆయన సన్నిధానంలో దీనినే చెప్తున్నాను, నా పేరు పెట్టబడిన నా జనులు. దేవుడు ఒప్పుకుంటున్నాడు, వారు నా పేరు పెట్టబడినారయ్యా, నా జనమయ్యా, ఆ ప్రజలందరూ నా వారు, వారిని నేను కలుగు చేస్తాను, వారందరూ నా సొత్తు అని చెప్తున్నాడు. వారిని గురించి ఏమంటున్నాడంటే వాక్య గ్రంథంలో, తమ్మును తాము తగ్గించుకొని ఏం చేయాలి చెప్పండి? తమ్మును తాము తగ్గించుకోవాలి, దేవుని దగ్గర తగ్గించుకోవాలి. ఈరోజు నువ్వేదేదో అనుకున్నావు, ఏదేదో చేస్తున్నా అనుకున్నావు, అదన్నీ ప్రక్కన పెట్టు. ఏంటంటే తమ్మును తాము తగ్గించుకుని, వాక్య గ్రంథమునందు నీవు కలిగిన ఆ భయంకరమైన ఉద్దేశాలు, ఆలోచనలు, విరవీగితనాలన్నింటినీ తగ్గించుకుని ప్రార్థన చేసి ఏం చేయాలంట? ప్రార్థన చేసి నన్ను వెతకాలి. ఎవరు వెతకాలి? దేవుని వెతకాలి. ప్రార్థన చేస్తే అంత మాత్రం సరిపోదు. ఇంకా దేవుడు అంటున్నాడు, తమ చెడు మార్గమును విడిచిన ఎడల. ఏం విడవాలి చెప్పండి? చెడు మార్గాన్ని ఏదైతే వారు వెంబడిస్తున్నారో, పాప, రోత, భయంకరమైన జీవితాలను వారు బ్రతుకుతున్నారో వాటిని విడిచిపెట్టాలని వాక్యము దేవుని సంఘమునందు తెలియచేయబడుతుంది. ఆ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. పూర్వనందు భయంకరమైన వ్యాధి ఏంటి అంటే ఆయా రకాల వ్యాధులు చెప్తారు. ఆ వ్యాధి అండి, ఎయిడ్స్ వ్యాధి అండి, ఈ వ్యాధి అండి, ఎన్ని పాపాలు చేస్తే వస్తాయో తెలుసండి. ఆ పాపం వల్ల ఆ వ్యాధి వల్ల మరణమేనండి. ఈ రోజున ఏ పాపం చేస్తున్నాడు మానవుడు, ఏ కార్యాలు చేస్తున్నాడు, కానీ ఈ వ్యాధి వల్ల మానవుడే చనిపోతున్నాడే. ఎంత భయంకరమో! ఇదే దేవుని ఉగ్రత. అందుచేత వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, ఆ చెడు మార్గం నుంచి ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవుడు 2 పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పాపం క్షమించటానికి, స్వస్థపరచటానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. అమ్మా, ఈ రోజున ఆయన బిడ్డలుగా నీవు దేవుని వెంబడించినట్లయితే, దేవుని యందు నీవు ముందుకు కొనసాగినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి ఆయన నేటి దినమునందు సంసిద్ధుడై ఉన్నాడని వాక్య గ్రంథాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను. ఈరోజు మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలమైన మనమందరము కూడా ఈ రోజున దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మోషే దావీదుగా చేసిన పనిని దేవుడు తిరిగి క్షమించాడు.
ఆ దేశాన్ని దేవుడు బాగు చేశాడు, లేవనెత్తాడు. ఈ రోజున ఆయన బిడ్డలమైన మనమందరము దేవునికి కావాలి. మనమందరము దేవుని చేతి బిడ్డలము. ఆయన రూపంలో కలుగు చేయబడిన వారము. ఆయన ప్రేమ మన మీద ఉంది, ఆయన ఆప్యాయత మన మీద ఉంది. ఈ రోజున దేవునికి ప్రార్థించినట్లయితే చెడు మానున ఎడల, పాపమును ఒప్పుకునే ఎడల, దేవుని వెతికిన ఎడల, చెడు మార్గాన్ని విడిచిదించిన ఎడల దేవుడు స్వస్థపరిచి పాపాన్ని క్షమించి స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆకాశం నుండి ఎప్పుడు కూడా చూస్తూనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టలేదు. నీ శ్రమలు శోధనలు చూస్తూనే ఉన్నాడు. ఈ రోజే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ముందుకు వెళ్ళే భాగ్యాన్ని దేవుడు మనల్లరకు మెండిగా దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వవంతుడా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. మానవులైన వారు అనాదిలో బాబేలు గోపురం కట్టాలని, ఒకే జనము, ఒకే భాష, ఒకే ఆలోచన కలిగి ఉండాలి. అది నీకు ఇష్టం లేదయ్యా. తిరిగి మళ్ళీ మానవులైన వారు ప్రపంచానంతటిని ఒకటి చేయాలని ఉద్దేశించుతున్నారు. అంతా గ్లోబలైజేషన్ చేయాలని ఉద్దేశించుతున్నారు. అందుచేతనే రవాణాలు ఆపివేస్తావయ్యా. విమానాల ద్వారా నీ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఇప్పుడు వాటిని ఆపివేస్తావయ్యా. ఏ దేశంలోనున్న వాళ్ళు ఆ దేశంలో ఉంచుతున్నావు. యేసయ్యా, మానవుడు దేశానంతటిని కలిపినప్పుడు మానవునికి అహము అనేది కనబడుతుంది. దాన్ని తీసివేయటానికి నీ ఉద్దేశం, నిన్ను నీవు బయలుపరుచుకుంటానికి యేసయ్యా నీకే వందనాలు. నీ చిత్తాన్ని, నీ ఇష్టాన్ని, నీ ఉద్దేశాన్ని నీ బిడ్డల పట్ల నీవే నెరవేర్చి నీవు ఆకాశంలో ప్రార్థనలు వింటున్నావు. అనేక మంది ప్రార్థిస్తున్నారు. దేవా, కరోనా వైరస్తో ఎంతో మంది బాధపడుతున్నారు. హాస్పిటల్లో ఉన్నారు తండ్రి, మరణ పాలవుతున్నారు తండ్రి. తప్పించండి ప్రభా, వారి పాపములను క్షమించండి, వారి వ్యాధులను స్వస్థపరచండి, దేశాన్ని స్వస్థపరచండి. నీ తట్టుకు తిరిగి నిన్నే వెంబడించే భాగ్యము నీ బిడ్డలైన వారెల్లరికూ మెండిగా దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మరణాత. మరణాకి సమయం ఇచ్చిన మరి అమ్మగారు, సుహాసిని అమ్మగారు, మరణాత శుశ్రూషాల కన్వీనర్ గారు సుహాసిని అమ్మగారికి నా మరణాతలు తెలియచేస్తున్నాము. అలాగే మరణాత శుశ్రూషాల డైరెక్టర్ గారు రెవరెండ్ చాంపేటరాయ్ గారికి నా యొక్క మరణాతలు తెలియచేస్తున్నాము. జీవితంలో ఇప్పటివరకు ఇలా ఆరాధన అంతా కలిసి చేసింది లేదు. మరి ఇలాగున ఆదివారం నాడు మరి ఇక్కడ ఇలాగ ఉండి ఇలా ఆరాధన చేయటము దేవుడిచ్చిన అద్భుతమైన స్థితి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఏర్పాటు దేవుడు అన్ని సడలింప చేయించున్నారు. వచ్చే వారము దేవుని చిత్తము, దేవుని ముందుకు సాగుటకు దేవుడు మంచి కృపను చూపించున్నారు. ఈ అంశాలు మాకు తెలియచేయండి. అలాగే ఆరాధనలోకి విచ్చిన ఆ తర్వాత ఫోన్ చేయండి. యూట్యూబ్లో కూడా బలమైన ఆరాధన ప్రసంగాలు కూడా వచ్చేస్తూ ఉన్నవని మీకు తెలియచేస్తున్నాము. అలాగనే మీకు ఆరాధన ఎప్పుడు పెట్టబడుతుంది, సంఘాల్లో సంస్కారాలు ఎప్పుడు ఉంటాయి, ఇవన్నీ కూడా ఫోన్లో తెలియచేయడం ఉంటుందని మీకు తెలియచేస్తున్నాము. ఈ లాక్డౌన్ సౌలభ్యాలు బట్టి ఆ యొక్క నిర్ణయాలు తీసుకుంటూ జరుగుతుంది. మీరందరూ కూడా పట్టుదల ప్రార్థన చేయండి. దేవుడే మన దేశమును, ప్రపంచాన్ని ఈ యొక్క వ్యాధి నుండి తప్పించి ఆశీర్వాదాలతో నింపి ఆయన రెండవ రాకడికి సిద్ధపరచును గాక. ఆమేన్. అందరికీ కూడా మరణాత. దేవుని స్తోత్రం. మరి ఇంతవరకు ప్రభు తన విలువైన అమూల్యమైన వాక్య వర్తమానమును ప్రియులు రెవరెండ్ ఏ జాన్ బలయ్య గారి ద్వారా ప్రభు బహుబలముగా, ఘనముగా, గంభీరముగా అందించిన వారు ఉన్నారు. అటు ప్రభువునికి మహిమ కలుగును గాక.
ఆమె. మరి సమయమునందు దేవుని యొక్క వాక్య వర్తమానమును అందించినటువంటి రెవరెండ్ ఏ జాన్ పలయ్య గారికి ఘనద్వారము మరణాత స్వస్థతశాల తరపున మరి ఆన్లైన్లో ఉన్నటువంటి అన్ని సంఘముల విశ్వాసుల తరపున వారికి వందన మరణాతలు తెలియచేస్తున్నాం. మరణాత, అందరికీ మరణాత. దేవుని స్తోత్రం. కార్యక్రమ ముగింపులో ఉన్నామండి అమ్మ. మరి గత కొన్ని వారాలుగా ఆదివారములేమి శుక్రవారములేమి ఇలాగన లైవ్ ద్వారా జరిగించడానికై ప్రభు చూపించుతున్న వారు ఉన్నారు. వందలాది కుటుంబాలు ఆయా గ్రామాల నుండి వారి గృహాల నుండి ఫేస్బుక్ లైవ్ ద్వారా చూచుచు దేవుని దీవెన ఆశీర్వాదములు పొందుచున్న వారు ఉన్నారని ప్రభునాలు తెలియచేస్తున్నాము. పట్టుదలగా ప్రార్థించండి. దేవుడు గొప్ప మార్గమును సరళము చేయుటకై ప్రభువునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము సాయంత్రము 7:30 నుండి 8 గంటల వరకు గాస్పల్ ఛానల్లో వాక్య వర్తమానములు వచ్చుచున్నవని ప్రభు నాకు తెలియచేసిన. ప్రతి దినము సాయంత్రం 7:30 నుండి 8 గంటల వరకు గాస్పల్ ఛానల్లో వర్తమానాలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు వీక్షించండి. అలాగే ప్రతి ఆదివారము మరి సాయంత్రము అదే సమయం అయి ఉన్న 7 నుంచి 8 గంటల వరకు ఆరాధన కార్యక్రమం కూడా వస్తుంది. ఆరాధనలో ఏకీభవించవచ్చునని ప్రభు నాకు తెలియచేస్తున్నాం. అలాగే జిఎన్పి శాల వాట్సాప్ గ్రూపులో ఎప్పటికప్పుడు మరి అన్ని అప్డేట్స్ కూడా పెట్టడం జరుగుతున్నది కనుక ప్రతి ఒక్కరూ కూడా మరి ఇప్పుడు ఎక్కడ ఏమి జరుగుతున్నది, తదుపరి కార్యాచరణ, మరి మందిరములు, ఆరాధనలు, వీటి యొక్క కార్యాచరణ ఇవన్నీ కూడా సమస్తము కూడా జిఎన్పి శాల వాట్సాప్ గ్రూపులో మరి ఎప్పటికప్పుడు పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా తెలుసుకుంటున్నారని ప్రభు నాకు తెలియచేస్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కరోనా వైరస్ కొరకు పడుదలగా ప్రార్థించండి. ఈ లోకములో మానవ వాళ్ళకి పాపమై ఉన్నటువంటి ఈ భయంకరమైన ఈ పాపమునకు వ్యాధి లేని మందు లేని సమయంలో యేసు ప్రభువుల వారు ఈ లోకమునకు వచ్చి పాపమునకు మందు లేదన్నట్లుగా ఉన్న ఈ పరిస్థితులను ఆయన శిలవ మరణ రక్తము ద్వారా ఈ భయంకరమైన మానవ పాపమునకి మందునిచ్చిన దేవుడు ఆయన గనుక ఈ కరోనా వ్యాధికి మందును కనిపెట్టగలిగేటువంటి శక్తి దేవుడే ఇచ్చినట్లుగా పట్టుదలగా ప్రార్థించండి. నిజమే, ఇప్పటి వరకు మందు అనేది లేదు, కానీ దేవుడు తప్పనిసరిగా ఆయన యొక్క చిత్తమును బట్టి ప్రభు అనుగ్రహించగలరు. ఎందుకనగా పాపం అనే వ్యాధికి ఆయన రక్తం అనే మందునిచ్చిన దేవుడు గనుక ఎలాంటి భయంకరమైన ప్రాణ వ్యాధికైన దేవుడు మందుని ఇవ్వగలరు గనుక పట్టుదలగా ప్రార్థించండి. మరి దేశ వ్యాప్తముగా ఎంతో మంది ప్రజలు మరణించిన వారు ఉన్నారు. దేవుడు వారి కుటుంబములో నెమ్మదిని శాంతి సమాధానం ప్రవహించినట్లుగా లక్షలాది మంది ప్రజలు ఈ భయంకరమైన ప్రాణాంతకరమైనటువంటి వ్యాధితో బాధపడుచున్న వారైనారు. ప్రభు వారిని ముట్టి తట్టి స్వస్థపరిచి బలమైన ఘనమైన ఆరోగ్యం తినబడాలని ప్రార్థించండి. మరి ముఖ్యముగా అతి త్వరలో మనమందరము కూడా మన మందిరాలలో, గ్రామాలలో, బైబిల్ మిషన్ మందిరములలో ప్రభువును కలుసుకొని ఆరాధించగల ధన్యత భాగ్యము ప్రభు మీ ఎల్లరకు అనుగ్రహించి నడిపించి మహిమ మెక్కించును గాక. ఆమేన్. అందరికీ మరణాత. మరి సమయమునందు ముగింపు ప్రార్థనలకు వెళదామంటే ప్రతి ఒక్కరూ మోకరించిన వారే ముగింపు ప్రార్థన ఏకీభవించుదాము. మన మధ్యనటువంటి పొరపాటి దైవ కృష్ణలమ్మ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. నా పాటు నా వాచు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక ఏన సాఖ్యము గాని పాపము లన్ని మోకోగవీపు పైబడి యోన విడి నడలేక త్రోటలు చూన్నవాడను నన్ను దయగను నా పాటు నా వాచు చున్నా
వస్తాను నీ పాద సన్నిధికో రక్షగా. సర్వోన్నతుడా మహోన్నతుడా అత్యున్నతమైన ఆశీనుడైన తండ్రి, కృపగల దేవ దయగల తండ్రి, మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. యేసునాథా, ఈ యొక్క పరిశుద్ధ ఆదివారపు దినమున ఆదివారపు కార్యక్రమంలో మీరే అధ్యక్షులై ఆరాధన కార్యక్రమంలో అలాగే స్థుతుల కార్యక్రమంలో మీరే మహిమకరముగా జరిగించిన దేవా వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అలాగే నా ప్రియ పరలోకపు తండ్రి, ఆయన గారు నిలబెట్టి దివ్యమైన వాక్య వర్తమానం గ్రహించిన దేవా వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. వెతుబడ వాక్యం సాతాను ఎత్తుకోనికుండా హృదయంలో పదలపరుచుకొని ధ్యానించి అనుసరించేటటువంటి ధన్యతను మాకు గ్రహించి నడిపించును దేవా. అలాగే నా ప్రియ పరలోకపు తండ్రి, యేసునాథ కార్యక్రమంతట్లో మీరున్న దేవా వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. కార్యక్రమంలో లైవ్ ద్వారా యేసయ్య వీక్షించుచున్న యేసయ్య మీ ప్రియ కుమారులను చూచుచున్న దేవా వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. యేసయ్య శ్రద్ధతో ఆసక్తితో యేసయ్య మీ యందు భక్తి కలిగి వినయము కలిగి ఆరాధన కార్యక్రమంలో ఏకీభవించుచున్న మీ ప్రియ బిడ్డలైన వారిని చూచుచున్న దేవా వందనములు స్తుతులు స్తోత్రములు దేవా. అయ్యా యొక్క ఆదివారపు ఆరాధన కార్యక్రమం ద్వారా రావాల్సినటువంటి దీవెన ఆశీర్వాదములు మెండుగా నిండుగా కృమరించి నడిపించుము తండ్రి. మీకు వందనములు స్తుతులు స్తోత్రములు దేవా. ఈ వారమంతయు ఈ యొక్క గతించిన వారమంతయు కాచి కాపాడు దేవా వందనములు తండ్రి. గతించిన వారంలో ఎన్నో అపాయం నుండి, గండం నుండి, కీడు నుండి, తెగుల నుండి, సైతాను క్రీడు శోధన నుండి తప్పించిన దేవా కాచి కాపాడి పదిలపరిచి నూతనమైన వారంలోనికి ప్రవేశపెట్టండి. వందనములు స్తుతులు స్తోత్రములు దేవా. అయ్యా గతించిపోయిన వారు ఎంతమంది ఉండి ఉన్నారు, వారి కంటే నేను గొప్పవారము కాదు దేవా. కేవలం మీ దయను, సహాయములు, కనికరములు మీరు మాపై చూపిన జాలిని బట్టి ఇటు రీతిలో యేసయ్య కుటుంబ సమేతముగా ఆరాధన కార్యక్రమంలో ఏకీభవించడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతగా మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అయ్యా అతి శీఘ్రముగా మా యొక్క కుటుంబ సమేతములుగా యేసయ్య పరిశుద్ధ ఆదివారమును యేసయ్య మందిరములో సమాజముగా కూడుకుని యేసయ్య మందిరములో ఏకీభవించడానికి మీరు మాకు ధన్యతను అనుగ్రహించండి దేవా. యేసయ్య భయంకరముగా యేసయ్య విజృంభించిన వైరస్ను మీకు సమర్పణ. అయ్యా నా ప్రియ పరలోకపు తండ్రి సహాయములు దయచేయండి. యేసయ్య యొక్క వైరస్ను మీ అగ్ని జ్వాలలతో దహింపచేయండి దేవా. వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొచ్చున్నాను. అయ్యా నా ప్రియ పరలోకపు తండ్రి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీ ప్రియ బిడ్డలైనటువంటి మాకు మీ క్షేమమును దయచేయండి. యేసయ్య మా యొక్క సంఘములో ప్రతి ఒక్క కుటుంబమును పేరు పేరు చెప్పున ప్రతి ఒక్క కుటుంబమును మీకు సమర్పణ దేవా. యేసయ్య మా యొక్క కుటుంబములకు యేసయ్య నా ప్రియ పరలోకపు తండ్రి మీ అగ్ని జ్వాలల కంచెను వేయండి. మా కుటుంబంలో మీరే పదిలపరచుము దేవా. యేసయ్య వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాను. యేసయ్య వైరస్ బారి నుండి యేసయ్య నా ప్రియ పరలోకపు తండ్రి మమ్మల్ని విడిపించుము దేవా. యేసయ్య మమ్మల్ని తప్పించుము తండ్రి. వైరస్ను మానవుని తొలగివేయము తండ్రి. వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాను. అయ్యా నా ప్రియ పరలోకపు తండ్రి మీ నామంలో యేసు నామములో వైరస్ను తొలగించండి దేవా. యేసయ్య హరింపచేయండి తండ్రి. యేసయ్య నా ప్రియ పరలోకపు తండ్రి దాన్ని అంతరింపచేయండి దేవా. హతమార్చుము దేవా. వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాను. అలాగే నా ప్రియ పరలోకపు తండ్రి యేసునాథ యొక్క నూతన వారమంతయు నూతనమైన దీవెనలతో, నూతనమైన ఆశీర్వాదములతో, నూతనమైన మేలులతో, నూతనమైన ఆశ్చర్య అద్భుత కార్యములతో మమ్మల్ని నడిపించుము తండ్రి. మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాను. యేసయ్య మా యొక్క వ్యాపారముల్లో యేసయ్య పురుషులు చేర్చిన వ్యాపారముల్లో, స్త్రీలు చేర్చిన వారి యొక్క వృత్తిలో, వారి యొక్క పనుల్లో తోడైండుము దేవా. యేసయ్య నా తండ్రి వ్యాపారములో, వ్యవసాయములో యేసయ్య తండ్రి నేను చేర్చిన ప్రతి ఒక్క పాడి పంటల పనుల్లో యేసయ్య తోడైండుము దేవా. యేసయ్య మీరే దీవించుము, ఆశీర్వదించుము తండ్రి. వ్యాపారంలో రావాల్సినటువంటి ఆశీర్వాదములు, జరగవలసినటువంటి మేలులు, ఆశ్చర్య అద్భుత కార్యములు మెండుగా నిండుగా జరిగించి యేసయ్య మరలా వచ్చు వారమున యేసయ్య మందిరములో కూడుకొని సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టుము దేవా. వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాను.
అలాగే నా ప్రియ పరలోకపు తండ్రి సాతాను తలపెట్టినటువంటి ఈ యొక్క క్రియను మీరే లయము చేయండి దేవా, హరింప చేయండి తండ్రి. అందరం స్థుతులు స్తోత్రములు చెల్లించవచ్చు. వృద్ధులైన వారి మీకు సమర్పణ, వారి ఆరోగ్యం మీకు సమర్పణ, చంటి బిడ్డలైన వారి మీకు సమర్పణ, వారి ఆరోగ్యంలో మీకు సమర్పణ దేవా. అందరం స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అలాగే నేను ప్రియ పరలోకపు తండ్రి ఏసీఐ దినరాలు ప్రార్థనానికి ఇచ్చిన దేవా, నెరవేర్పును గ్రహించిన అయినారని విశ్వసించుచు త్వరగా పెళ్లి కుమారుగా మా మధ్యకు రానైనా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వేడుకొనిచ్చిన పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేకాటి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. ప్రవేశ రక్తమును జయం अपवादी क्रियलकलेम प्रवेश रक्तमुनु जय अपवादी क्रियलकलेम प्रवेश रक्तमुनु संपूर्ण विजय अपवादी क्रियलक अनंतनाशनम हालेलुया 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 स्तोत्रम 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 आमेन 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 యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. యెహోవాపై తన సన్నికాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా మీద తన సన్నికాంతి ఉదింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మనకందరికీ తోడైండును గాక. ఆమేన్. నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము నీకును నీ సంగమునకు నిత్యమును జయము జయము రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా వందనాలు. बोलो यीशु महाराज के, राजुల రాజుకే, ప్రభుల ప్రభుకే, దేవాతి దేవునికి बोलो यीशु महाराज के. మరణాత అందరికీ మరణాత.